ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరలా ఒకసారి దేవుని యొక్క సన్నిధిలో సమకూర్చబడి ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఆనందించడానికి, ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ఈరోజు ఈ రీతిగా మనం బ్రతికున్నామంటే, సజీవంగా ఉన్నామంటే, నిర్మూలము కాకుండా నిశ్చింతగా మనం ఉన్నామంటే కేవలం అది దేవుని కృప మాత్రమే. అంతకు మించి ఎక్కువ ఘనత, ఏ మంచి, ఏ జ్ఞానం మన దగ్గర లేదు. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి మనం ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. నూతన సంవత్సరంలో మనం సాగుతున్నప్పుడు, మనం వెళుతూ ఉన్నప్పుడు, వెళ్ళాలనుకున్నప్పుడు ఎన్నో తీర్మానాలు మనం చేసుకుంటాం. ఆ తీర్మానాలను చేసుకున్న తర్వాత పోను ఏమవుతుందంటే, క్యాలెండర్లో డేట్ మారుతున్నప్పుడు, నెలలు మారుతున్నప్పుడు, సంవత్సరాలు మారుతున్నప్పుడు, కాలం మారుతున్నప్పుడు, కాలం పాతబడిపోయినట్లుగానే, సంవత్సరం పాతబడిపోయినట్లుగానే మనం చేసుకున్నటువంటి నిర్ణయాలు కూడా, మనం తీసుకున్నటువంటి ఒప్పందాలు కూడా కొన్నిసార్లు ఏమవుతూ ఉంటాయంటే పాతబడిపోతూ ఉంటాయి, పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. చెత్తబుట్టలో పడేసినట్లుగానే మన తీర్మానాలను పడవేసుకుంటాం. మనం ఎంతగానో ధైర్యంగా ఉండాలి అని అనుకుంటాం, ఎంతగానో నిలిచి ఉండాలని అనుకుంటాం, తప్పు లేదు. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం వెళుతున్న కొద్దీ, మనం సాగుతున్న కొద్దీ, డేట్స్, మంత్స్, ఇయర్ గడుస్తున్నప్పుడు, కాలాలు మారుతున్నప్పుడు మన యొక్క తీర్మానంలో కూడా మార్పు వస్తుంది. భయపడకూడదు అనుకుంటాం కానీ భయపడిపోతాం. బెదిరిపోకూడదు అని అనుకుంటాం కానీ బెదిరిపోతాం. నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళకూడదు అనుకుంటాం కానీ వెళ్ళిపోతాం. ధైర్యం చెడిపోద్ది. మన విశ్వాసపు చిరుగుండె బెదిరిపోద్ది. అలాంటప్పుడు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు, మనం తీసుకున్నటువంటి వాగ్దానాలు, దేవుడు మనతో పంచుకున్నటువంటి ఆ సందేశాన్ని మనం ఈజీగా మర్చిపోతాం. ఈ నూతన సంవత్సరంలో మనము ధైర్యంగా ఉండాలి అని అంటే, ధైర్యంగా సాగాలి అని అంటే, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మన యొక్క జీవితంలో వచ్చినప్పుడు బెదిరిపోకుండా స్థిరంగా ఉండాలంటే మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అదేమిటి అంటే, బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగిననో ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వచన భాగంలో ఒక మాట, బలమైనటువంటి మాట ఒకటి ఉంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మన యొక్క విశ్వాస జీవితంలో మనం సాగుతున్నప్పుడు, సాగాలని తీర్మానం చేసుకున్నప్పుడు, కదలకుండా నిలబడాలి అని అనుకున్నప్పుడు, బెదిరిపోకూడదు అని అనుకున్నప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నామనంటే, మనకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నాడు. ఆయనను బట్టి మనకేమి కలుగుతుందంటే ధైర్యం కలుగుతుందండి. మనకు మనము ధైర్యంగా నిలబడలేము. మనకు మనము ధైర్యంగా నిలబడి పోరాడలేము. మన శక్తి చాలదు, మన యొక్క జ్ఞానం చాలదండి. అలాంటప్పుడు వాక్యం ఏమంటుందంటే, ధైర్యంగా ఉండాలి. దేన్ని బట్టి ధైర్యంగా ఉండాలి, ఎవరిని బట్టి ధైర్యంగా ఉండాలి అనంటే, వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుని బట్టి మనం ధైర్యంగా నిలబడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని బట్టి మనం స్థిరంగా ఉండవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం.
మనకు దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క వాక్యం ఉంది, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు మన యొక్క జీవితంలో ఉన్నాయి, ఆయన సన్నిధి ఉంది, వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానము అంటే హామీ, అది భరోసా. దేవుని యొక్క మాటలు మనకున్నాయి. వాటిని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. వాటిని బట్టి మనం ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించామో, ఈ నూతన సంవత్సరంలోనికి మనం వచ్చామో, మనం సాగిపోతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం, నీ దగ్గర ధైర్యం ఉందా? నీ దగ్గర ధైర్యం ఉండాలి అని అంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు ధైర్యం ఇస్తాడు. పిరికితనము గల ఆత్మను దేవుడు ఇవ్వడండి. శక్తియు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే దేవుడు మనకి ఇచ్చాడు తప్ప పిరికితనము గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కొన్నిసార్లు మన యొక్క విశ్వాస జీవితంలో భయపడిపోతాం, బెంబేలెత్తిపోతాం, అదిరిపడతాం. బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నటువంటి విధంగానే మనం కూడా భయపడి బెంబేలెత్తిపోతాం. కారణం ఏంటో తెలుసా? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాలను మర్చిపోతాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆ భరోసాను మర్చిపోతాం. దేవుడు మనకిచ్చినటువంటి హామీని మనం మర్చిపోతాం. నేను సదాకాలము మీతో కూడా ఉంటాను అన్న సంగతిని, ఆ మాటను మనం మర్చిపోయి మనం కంగారు పడిపోతూ ఉంటాం. గతించిన కాలంలో ఎన్నో సందర్భాలు మన యొక్క జీవితంలో అలానే జరిగాయి. మరలా అది ఈ యొక్క నూతన సంవత్సరంలో పునరావృతం కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలని అంటే, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను, దేవుడు మనకిచ్చినటువంటి హామీని, దేవుడు మనకిచ్చినటువంటి భరోసాను కలిగి మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు మనలను స్థిరంగా ఉంచుతాయి. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు మనలను బలంగా ఉంచుతాయి. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు మనల్ని నిరాశలో పడకుండా నిరీక్షణ కలిగి నిలబడేటట్లు చేస్తాయి. కొన్నిసార్లు మనం ఈ నూతన సంవత్సరంలో సాగుతున్నప్పుడు అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవ్వచ్చు. ప్రతికూలమైనటువంటి సందర్భాలు మనకు ఎదురవ్వచ్చు. ఇదివరకు ఎన్నడూ కనీ విని ఎరగనటువంటి పరిస్థితులు మనకు ఎదురుగా వచ్చి నిలవచ్చు. కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. కంగారు పడిపోవాల్సినటువంటి అవసరమే లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం శ్రేష్టమైనది, బలమైనది, శక్తి కలిగినది, మారనిది, మార్పు చెందనటువంటిది. ఎందుకోసమనంటే ఇచ్చినవాడు అలాంటి వాడు కాబట్టి. నీకు వాగ్దానం, భరోసా, హామీ ఇచ్చినవాడు అలాంటి వాడు కాబట్టి నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన కాలంలో, గతించిన సంవత్సరంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి సంఘటనలు, ప్రతికూలమైనటువంటి సంగతులు మీరు ఎదుర్కొన్నారేమో. కానీ ఈ నూతన సంవత్సరంలో అలాంటివి అయినప్పుడు, అలాంటివి మనం ఎదుర్కొన్నప్పుడు మనం అధైర్యపడవలసినటువంటి అవసరం లేదండి. అవి ఎదురైనప్పుడు, మన ఎదుట వచ్చి నిలబడినప్పుడు మనం అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. నువ్వు కంగారు పడితే నీ యొక్క జీవితంలో ఓడిపోతావు. సాతానుడు నీ మానసికమైనటువంటి విషయాల మీద దాడి చేస్తూ ఉంటాడు. మానసిక స్థితి మీద దాడి చేస్తూ ఉంటాడు. నువ్వు మానసికంగా ఓడిపోతే, ఆలోచనలో ఓడిపోతే, ధైర్యం చెడిపోతే నువ్వు మనిషిగా కూలిపోతావు, కుప్ప కూలిపోతావు. అందుకే ఈ నూతన సంవత్సరంలో మనం ధైర్యం కలిగి జీవించాలి అని అంటే, ధైర్యం కలిగి ధైర్యవంతులుగా ముందుకు సాగాలి అని అంటే, కంగారు పడిపోకుండా, నిరీక్షణ కోల్పోయి నిరాశలోనికి వెళ్లకుండా మనం ఉండాలంటే, మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి అని అంటే దేవుని వైపు చూడాలి. దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాలను పట్టుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఆ హామీని, దేవుడిచ్చినటువంటి ఆ భరోసాను, ఆ మాటను మనం పట్టుకొని మనం జీవించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఇంకొక మాట ఉందండి బైబిల్ గ్రంథంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏ విధంగా రాయబడి ఉందంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ధైర్యం వల్ల మనకు కలిగేది ఏంటి?
ధైర్యంగా ఉండడం వల్ల మనకు ఒరిగేది ఏంటి? ధైర్యంగా ఉండడం వల్ల మనకు వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏంటి? ధైర్యంగా ఉండడం వల్ల మనకు ఏమొస్తుంది అంటే, మనం చదువుకున్నటువంటి వచన భాగంలో ధైర్యం వల్ల, ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండడం వల్ల, దానివల్ల మనకేం కలుగుతుందంటే గొప్ప బహుమానం, దానికి ఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది. గొప్ప బహుమానము కలుగుతుంది. ఈ బహుమానం మనకు రావాలి అని అంటే, ధైర్యానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మనకు రావాలి అని అంటే, మనము దేవుని వైపు చూడవలసినటువంటి వారమై ఉన్నాము. క్రీస్తు యేసునందు మనం ధైర్యంగా నిలబడవలసినటువంటి వారమై ఉన్నాము. చీటికి మాటికి ధైర్యాన్ని కోల్పోకూడదు. చీటికి మాటికి కంగారు పడిపోకూడదు. చీటికి మాటికి బెంబేలెత్తిపోకూడదు. అలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఆ ధైర్యము మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో, ఆయన నామంలో, ఆయనలోనే ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఆ నిర్ణయాన్ని, ఆ నిశ్చింతను, ఆ ధైర్యాన్ని, ఆ హామీని, ఆ భరోసాను, ఆ వాగ్దానాన్ని, దేవుని యందు ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని మనం విడిచిపెట్టకుండా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తాడు. దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం చేసిన దగ్గర నుంచి అది నెరవేరి అంతవరకు మధ్యలో కొంచెం సమయం ఉంది. దేవుడు నీకేదో వాగ్దానం చేశాడు. దేవుడు నీకేదో భరోసాని ఇచ్చాడు. దేవుడు నీకేదో హామీని ఇచ్చాడు. ఆ ఇచ్చిన దగ్గర నుంచి అది నెరవేరే అంతవరకు ఉన్నటువంటి సమయం చాలా ప్రశస్తమైనదండి, చాలా ప్రత్యేకమైనది, చాలా విలువైనది. అంతవరకు మనం ఏ విధంగా ఉండాలంటే, కనిపెట్టుకొని మనం ఉండాలి. ధైర్యం విడవకుండా మనం ఉండాలి. ధైర్యం చెడకుండా మనం ఉండాలి. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, నీకు భరోసాని ఇచ్చాడు, హామీ ఇచ్చాడు కదా. అది నెరవేరే అంతవరకు కొంత సమయం పట్టొచ్చు, కొంత వ్యవధి ఉంది. అంతవరకు మనం ఏ విధంగా ఉండాలి అని అంటే, నిశ్చింతగా మనం ఉండవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. కనిపెట్టుకుని ఉండవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం, ప్రతి ఒక్కరూ దేవుడు మీకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. అవి మన యొక్క జీవితంలో నెరవేరాలి అని అంటే మనం ధైర్యం కలిగి ఉండాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో మనం ధైర్యం కలిగి జీవించవలసినటువంటి, నిలబడవలసినటువంటి వాళ్ళమై, నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళమై ఉండాలి. వాటిని మనం పొందే అంతవరకు, అవి మన యొక్క జీవితంలో నెరవేరే అంతవరకు మనం నిరీక్షణ కలిగి కనిపెట్టుకొని నిర్ణయాలు తీసుకొని మనం నిలబడి ఉండవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చిన దగ్గర నుంచి అవి నెరవేరి ప్రతిఫలముగా, బహుమానముగా మన చేతికి, మీ చేతికి వచ్చేంత వరకు మనం కనిపెట్టుకునే ఉండాలి. కొన్నిసార్లు ఈ కాల వ్యవధిలో సాతానుడు వచ్చేస్తాడు, అపవాది వచ్చేస్తాడు. అపవాది వచ్చేసి చెవిలో ఏం చెప్తాడంటే, ఈ కార్యం జరగదు అని అంటాడు, ఇది అవ్వదు అని అంటాడు, ఇది నువ్వు తలకిందులుగా నువ్వు తపస్సు చేసినా ఇది నీ యొక్క జీవితంలో జరగదు అని అంటాడు, ఇవి సక్రమంగా ముందుకు సాగవు అని అంటాడు. నువ్వెందుకు నీ టయాన్ని వృధా చేసేసుకుంటున్నావు, ఎందుకు నీ సమయాన్ని వేస్ట్ చేసేసుకుంటున్నావు అని సాతానుడు ఏం చేస్తాడో తెలుసండి, నూరిపోస్తాడు. మానసికంగా దెబ్బతీయటానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. మానసికంగా మనల్ని కృంగదీస్తాడు. మానసికంగా, ఆలోచన పరంగా నువ్వు కృంగిపోతే, ఒత్తిడికి లోనైతే మనిషిగా నువ్వు ఈజీగా పడిపోతావు. అందుకనే సాతానుడు వస్తాడు. దేవుడు నీకు వాగ్దానం చేశాడు, అది కొంతకాలానికి నెరవేరబోతుంది, అది ప్రతిఫలముగా, బహుమానముగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆ దేవుడు వాగ్దానం చేసిన దగ్గర నుంచి అది మన యొక్క జీవితంలో నెరవేరేంత ఆ మధ్య గ్యాప్లో సాతానుడు వస్తాడు. ఇది జరగదు, ఇది అవ్వదు, సక్రమంగా సాగదు, నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, వేరే దారి చూసుకో, ఇంకేదైనా చేసుకో, ఇది అనవసరము,
ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఇది అవ్వదు, ఈ కార్యం జరగదు అని అన్నప్పుడు మనకు అనిపిస్తుంది, తర్వాత అనిపిస్తుంది, ఇది నిజమే కదా, ఇది నా యొక్క జీవితంలో జరగట్లేదు కదా, ఎంతో సమయం అయింది కదా, ఎంతో కాలం అయింది కదా, ఇది జరగదేమో అన్న నిర్ణయానికి నువ్వు వచ్చేస్తావు. నీ విశ్వాసం మీద దెబ్బ కొడతాడు. అప్పుడు దేవుడు నీతో చేసిన ఆ నిబంధన, ఆ వాగ్దానము, ఆ భరోసా, ఆ హామీ, దేవుని యొక్క సందేశాన్ని నువ్వు మర్చిపోయేటట్టు చేస్తాడు. నువ్వు మర్చిపోతావు. అది ఈ నూతన సంవత్సరంలో జరగకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు ఎలాంటి వాటిని నువ్వు ఎదుర్కొన్నా, నువ్వేం చేయవలసిన దానివై వాడవై ఉన్నావంటే నిలబడి ఉండాలి. దేవుడు నీకు వాగ్దానం చేశాడు, దేవుడు నీకు హామీ భరోసాని ఇచ్చాడు. అదే పట్టుకొని ఉండు, అదే పట్టుకొని ముందుకు సాగు. నిరీక్షణ కోల్పోవద్దు, నిశ్చింతను కోల్పోవద్దు, నీ యొక్క వాగ్దానాన్ని మర్చిపోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన హామీ భరోసాను నువ్వు పక్కకు నెట్టేయద్దు. నీ యొక్క తలంపుల్లో నుంచి వాటిని తీసివేసుకోవద్దు. అయితే మన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండినప్పుడు, మన ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండినప్పుడు దేవుడు మనకు ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు నీకు ఏదైతే ఇస్తానన్నాడో, దేవుడి యొక్క జీవితంలో ఏదైతే చేస్తానన్నాడో దాన్ని పొందుకునేంత వరకు మనం నిలకడగా నిలబడి ఉండవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 24 వచనాల్లో మన పూర్వీకుడైనటువంటి అబ్రహాం గారి గురించి రాయబడి ఉంటుంది. అబ్రహాం విశ్వసించాడు, అబ్రహాము దేవుని నమ్మాడు, అబ్రహాము దేవుణ్ణి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమ్మాడు, విశ్వసించాడు. అబ్రహాం గారి యొక్క జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ నాన్న అనే పిలుపు, అమ్మ అనేటటువంటి పిలుపు పిలవడానికి వారసుడు లేడు. బిడ్డలు లేరు, పిల్లలు లేరు. అప్పటికి దాదాపు అబ్రహాం గారి వయసు 100 సంవత్సరాలకు వచ్చేసాయి. శారమ్మ గారి వయసు 90 సంవత్సరాలకు వచ్చేసాయి. అయినా కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని, దేవుడిచ్చినటువంటి హామీని, భరోసాను అబ్రహాం గారు పట్టుకునే ఉన్నాడు. అబ్రహాం గారు పట్టుకునే ఉన్నాడు, విశ్వాసం ఉంచాడు. వాక్యంలో ఉంది, అతడు దేవుని నమ్మాడు, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. అబ్రహాం గారు దేవుడు తన యొక్క జీవితంలో చేసినటువంటి వాగ్దానాన్ని, అబ్రహాం గారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానం, అబ్రహాం గారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ నిబంధన అబ్రహాం గారు తన యొక్క మనసులో నుంచి తీసివేసుకోలేదండి. నమ్మకంగా ఉన్నాడు. ఈ రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 24 వచనాల్లో విశ్వాసంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు. తర్వాత మృతులను సహితం సజీవులుగా చేసే దేవుడని నమ్మాడు. మృతులను సజీవులుగా చేసే దేవుడున్నాడు అని నమ్మి, ఈ మృతమైనటువంటి శరీరంలో నుండి, ఈ మృతతుల్యమైనటువంటి శరీరంలో నుండి సజీవమైనటువంటి బిడ్డను, సజీవమైనటువంటి వారసుడిని ఇస్తాడని అబ్రహాం గారు నమ్మాడు. ఆయన మృతులను సజీవులుగా చేసే గొప్ప దేవుడు అయితే, మృతమైన దానిలో నుండి సజీవులుగా చేసే గొప్ప దేవుడు అయితే, మృతులను సహితం సజీవులుగా చేసే గొప్ప దేవుడు అయితే, ఈ మృతమైనటువంటి శరీరంలో నుండి తన వాగ్దానాన్ని ఇచ్చి, తన హామీని, భరోసాని ఇచ్చి ఒక వారసుడిని ఇస్తాడు అనేటటువంటి నమ్మకం కలిగి ఉన్నాడు. మృతులను సజీవులనుగా చేసే గొప్ప దేవుడు ఆయన అని నమ్మాడు. ఆయన విశ్వాసం గొప్పది. ఎందుకు విశ్వాసం గొప్పదంటే ఆయన ధైర్యాన్ని విడిచిపెట్టలేదండి అబ్రహాం గారు. దేవుడు తన యొక్క జీవితంలో చేసినటువంటి వాగ్దానాన్ని మరవకుండా, విడవకుండా దేవునిలో తన ధైర్యాన్ని పదిలం చేసుకున్నాడు, పటిష్టం చేసుకున్నాడు. అబ్రహాం గారికి ఉన్నటువంటి హామీ ఏంటి? అబ్రహాం గారికి ఉన్నటువంటి భరోసా ఏంటి? అబ్రహాం గారికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే దేవుడే అబ్రహాం గారి ధైర్యం. దేవుడిచ్చినటువంటి వాగ్దానమే అబ్రహాం గారికి ధైర్యం. నీ సంతానాన్ని అలా చేస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు. ఇప్పుడు శరీరం వైపు చూడట్లేదండి అబ్రహాం గారు. తన ముసలి శరీరం వైపు చూడట్లేదు, ముడతలు పడినటువంటి శరీరం వైపు చూడట్లేదు. కానీ దేవునిలో
ధైర్యం కోల్పోకుండా దేవుని వైపు చూస్తున్నాడు. మృతులను సహితం సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచే గొప్ప దేవుడు అనే ధైర్యం కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాస జీవితంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో మనం కలిగి ఉండవలసినటువంటి గొప్ప ధైర్యం, తీసుకునవలసినటువంటి గొప్ప నిర్ణయం ఏంటంటే పరిస్థితుల వైపు చూడొద్దు. అబ్రహాం గారు ముడతలు పడినటువంటి శరీరం వైపు చూడొద్దు, సహకరించినటువంటి శరీరం వైపు చూడట్లేదు, తన భార్య వైపు చూడట్లేదు, కానీ దేవుని వైపు చూస్తున్నాడు. పిలిచినవాడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగిన దేవుడు అనేటటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాం గారు నిరీక్షణ కలిగి ఉన్నాడు. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక అనే విషయాలు ఈ వచ్చిన భాగంలో ఉంటాయండి. అతడు విశ్వాసములో బలహీనుడు కాలేదు, అతడు విశ్వాసములో అధైర్యపడలేదు, అతడు విశ్వాసములో తేలిపోలేదు, అతడు విశ్వాసములో నీరసించిపోలేదు, అతడు విశ్వాసములో వెనుకంజ వేయలేదు, అతడు విశ్వాసములో మనేదిగా లేడండి. మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. ఈ ముసలి శరీరంలో నుండి, ఈ ముడతలు పడినటువంటి శరీరంలో నుండి దేవుడు గొప్ప కార్యములు చేయగలడు అనే విషయాన్ని అబ్రహాము గారు గట్టిగా పట్టుకున్నాడు. అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడయుండి అప్పటికీ తన యొక్క శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని యొక్క వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహింపరిచాడు. అద్భుతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని పట్టుకొని ఉన్నాడు అబ్రహాం గారు. ఎంత గొప్ప సంగతి! శరీరం వైపు చూస్తే, పరిస్థితుల వైపు చూస్తే, ప్రతికూల సందర్భాల వైపు చూస్తే, డాక్టర్స్ ఇచ్చేటటువంటి రిపోర్టును చూస్తే, ప్రజలు చెప్పేటటువంటి మాటలను బట్టి చూస్తే, సాతానుడు చెవిలో చెప్పేటటువంటి మాటలను బట్టి చూస్తే మనం ముందుకు సాగలేం. అవి నిజంగానే అనిపిస్తాయి, అవి వాస్తవముగానే అనిపిస్తాయి, వాస్తవాలుగానే మనకు తోస్తాయి. కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని ఎప్పుడైతే పట్టుకుని ధైర్యంగా మనం నిలబడతామో, మనం మన ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మనం బలంగా ఉంటామో, మన యొక్క జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు తనకు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాడు అబ్రహాం గారు. నిరీక్షణ పొందాడు, బలహీనుడు కాలేదు, బలం పొందుకున్నాడు, దేవుడు సమర్థుడని నమ్మాడు, నిశ్చింతగా ఉన్నాడు, నిశ్చలంగా నిలబడి ఉన్నాడు. అబ్రహాం గారి యొక్క చేతిలో దేవుడు ఇచ్చినటువంటి హామీ ఉంది, హామీ పత్రం ఉంది, భరోసా పత్రం ఉంది, వాగ్దాన పత్రం ఉంది. వాగ్దానం చేసినవాడు గొప్ప దేవుడు అని ఆయన నమ్మకంగా స్థిరపడి ఉన్నాడు. నేను నీకు బిడ్డనిస్తాను, వాగ్దాన కుమారుణ్ణి అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాం గారి యొక్క జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన దగ్గర నుంచి అది ప్రతిఫలముగా, ఒక బహుమానముగా దేవుడిచ్చే అంతవరకు ఆ మధ్యకాలములో ఆ వ్యవధిలో సంవత్సరాలు ఉన్నాయండి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నీ యొక్క జీవితంలో చేసినటువంటి వాగ్దాన నెరవేర్పు 5 నిమిషాల్లో జరిగేది కాదు, 2 నిమిషాల్లో జరిగేది కాదు, కొంచెం సమయం పట్టొచ్చు. అంతవరకు ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద అణిగిమణిగి ఉంటూ నేర్చుకోవాలి విశ్వాస జీవితంలో. 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లోనో రేపు పొద్దునే జరగకపోవచ్చు, కానీ జరుగుద్ది. అది ధైర్యానికి ప్రతిఫలంగా బహుమానం దొరుకుద్ది. నీకు నిలబడి ఉండాలి, నిశ్చింతగా ఉండాలి. అది నెరవేరేంత వరకు నువ్వు నిలబడి ఉండాలి. డేట్ మారుతుంది, నెలలు మారుతున్నాయే, సంవత్సరాలు మారుతున్నాయే, కాలం మారిపోతుంది, శరీరం ముడతలు పడుతుంది,
గర్భసంచి పాడైపోయిందే శారమ్మ గారిది, అబ్రహాము శరీరం సహకరించదే, ఇవన్నీ కూడా వాస్తవాలుగానే కనిపిస్తాయి. కానీ నీ యొక్క విశ్వాసం, నీ యొక్క నిరీక్షణ, నీ యొక్క ధైర్యం తాజాగా ఉంచుకోవాలి. మన విశ్వాస జీవితంలో ఎప్పటికప్పుడు తాజాగా ఉండటం నేర్చుకోవాలండి. తాజాగా ఉండడం, జీవించడం మనం నేర్చుకోవాలి. దేవుడు నీకు వాగ్దానం చేసిన దగ్గర నుంచి అది నెరవేరేంత వరకు ఈ వ్యవధిలో చాలా ప్రాముఖ్యం. ఎన్నో పోరాటాలు జరుగుతూ ఉంటాయి. నీ మనసు నీ మీద పోరాటం చేస్తుంది. మనుష్యులు నీ మీద పోరాటం చేస్తారు. సాతానుడు నీ మీద పోరాటం చేస్తాడు. ఆలోచనలు నీ మీద పోరాటం చేస్తాయి. ప్రతికూల పరిస్థితులు నీ మీద పోరాటం చేస్తాయి. ఇవన్నీ నిజాలే కదా అనుకునేటట్లు చేస్తాయి. కానీ నీకున్న ధైర్యం, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారిలో నీకున్నటువంటి ధైర్యం, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం, దేవుడు నీకు ఇచ్చినటువంటి హామీ, దేవుడు నీకు ఇచ్చినటువంటి భరోసాను నువ్వు విడవకూడదు. వేరే దారిలో వెళ్ళకూడదు. వేరే ఆలోచన చేసుకోకూడదు. దేవుడు మరువడు, దేవుడు మర్చిపోడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. అబ్రహాము గారి యొక్క జీవితంలో ఆ వాగ్దానం నెరవేరడానికి, ప్రతిఫలముగా బహుమతిగా రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అప్పటికే అబ్రహాము గారు ముసలివాడు అయిపోయాడు. కానీ అబ్రహాము గారి యొక్క విశ్వాసం ముసలిది కాలేదు, ముసలి విశ్వాసం కాలేదు. శరీరానికి ముసలితనం రావచ్చు, కానీ విశ్వాస జీవితానికి ముసలితనం రానివ్వకూడదు. మన యొక్క విశ్వాస జీవితం ఎప్పటికప్పుడు తాజాగానే ఉండాలి. శారమ్మకారు కూడా వృద్ధురాలు అయిపోయింది. దేహమంతా ముడతలు వచ్చేసాయి. ఇద్దరు కూడా వయోవృద్ధులు అయిపోయారు. తర్వాత అబ్రహాం గారికి బిడ్డలు పుట్టే సమయం, కలిగే ప్రాయం దాటిపోయింది. పరిస్థితులు గేలి చేస్తాయి, ప్రజలు గేలి చేస్తారు, మనసు గేలి చేస్తుంది. అనేక పోరాటాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతకు మించి సాతానుడు ఇది అవ్వదు, ఇది జరగదు, ఒకసారి నీ శరీరం చూడు, ఒకసారి మీ ఆవిడని చూడు, ఒకసారి పరిస్థితులను చూడు, చరిత్రలో ఏమైనా ఉందా అనేటటువంటి ఆ నిరాశను సాతానుడు మన యొక్క జీవితాల్లో పుట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. అవకాశమే ఉండదు అని నూరిపోస్తాడు. కానీ అబ్రహాం గారి యొక్క జీవితంలో స్థిరుడిగా ఉన్నాడు. విశ్వాసంలో బలహీనుడు కాలేదు, బలం పొందుకున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే గొప్ప దేవుడు, మృతమైనటువంటి దానిలో నుంచి మృతులను సహితం సజీవులుగా చేసే గొప్ప దేవుడని అణువణువున అడుగడుగున నమ్మి విశ్వసించి ధైర్యం చెడిపోకుండా అబ్రహాం గారు ఉన్నాడండి. అదెంతో గొప్ప సంగతి. అబ్రహాం గారు స్థిరుడిగా ఉన్నాడు, బలహీనుడు కాలేదు, వాగ్దానం పట్టుకున్నాడు, వాగ్దానం పొందుకున్నాడు. దాన్ని బట్టి శక్తి వచ్చింది, వాగ్దానం బట్టి శక్తి వచ్చింది. అబ్రహాం గారు నెరవేరినట్లుగానే దేవుని స్తుతించాడు, దేవుని గణపరిచాడు, దేవుని మహింపరిచాడు, దేవుని ఆరాధించాడు, దేవుని స్తుతించాడు. ఎంత గొప్ప ఆ సంగతి అండి. అబ్రహాముకి అది నీతిగా ఎంచబడింది. అబ్రహాం గారికి అది నీతిగా ఎంచబడింది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు వాగ్దానం చేసిన నాటి నుండి అది ఫలముగా బహుమతిగా నువ్వు పొందబోయేంత వరకు, నీ చేతిలో వచ్చే వరకు, నువ్వు అనుభవించే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండవలసిన దానివై ఉన్నావు. ఈ సంవత్సరంలో నెరవేరుతుంది. దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు తప్పనిసరిగా నీకు చేస్తాడు. నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. ధైర్యాన్ని నువ్వు పోగొట్టుకొని అధైర్యపడి జీవిస్తూ ఉండొద్దు. నువ్వు మనం వాగ్దానం పొందుకునేటువంటి వారిని, వాగ్దానం కలిగినటువంటి వాళ్ళు. దేవుడు గొప్పవాడు, ఆయన ఇచ్చిన మాట గొప్పది, ఆయన చేసిన వాగ్దానం నిత్యమైనది. అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ఈ సంవత్సరంలో నువ్వు ధైర్యవంతురాలుగా, ధైర్యవంతుడిగా నువ్వు ముందుకు సాగాలని ఒక విశ్వాస జీవితంలో. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అనేక మారులు తన సందేశాన్ని ఇస్తూ వచ్చారు. తన మరణాన్ని గురించి కానివ్వండి, తన యొక్క శ్రమల గురించి కానివ్వండి, తన పునరుత్థానాన్ని గురించి కానివ్వండి, శిష్యులకు అనేక సార్లు పలుమార్లు పదే ఆయన నూరిపోస్తూ వచ్చాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో తన యొక్క శ్రమలు, తన యొక్క సిలువ, తన యొక్క సమాధి, తన యొక్క పునరుత్థానం ఉండబోతుంది అని తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకు చెప్పాడు.
కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువ, శ్రమలు, తర్వాత సమాధి చేయబడటం, అవన్నీ జరిగిన తర్వాత శిష్యులు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎవరికి తోచినట్లు వాళ్ళు వెళ్ళిపోయారండి, చెదిరిపోయారండి. ఆ చిన్న మంద కాస్త చెదిరిపోయింది. ఒంటరిగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, ఒంటరిగా ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, భయంతో గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి, కన్నీటితో గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారి యొక్క జీవితంలో ధైర్యం చెడిపోయింది, గుండె చెదిరిపోయింది, వారి విశ్వాసం బద్దలైపోతున్నటువంటి పరిస్థితి. వారి యొక్క విశ్వాస జీవితంలో కన్నీళ్లు, నిరాశ, నిస్పృహలు, భయాలు, ఆందోళనలు అలుముకున్నాయి. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువ శ్రమల్లో శిలువకి ఎక్కాడో, చంపబడ్డాడో, సమాధి చేయబడ్డాడో, వీళ్ళ విశ్వాస జీవితం కూడా సమాధి చేయబడినట్లుగానే అనిపిస్తుంది. భయాలు, ఆందోళనలు వారిని అలుముకున్నాయి. వారి సమయాన్ని ఒంటరిగాను, భయంతోనూ, నిరాశ, నిస్పృహలతోనూ వాళ్ళు గడుపుతూ వచ్చారు. కానీ ఒక సంగతి మర్చిపోయారండి వాళ్ళు. 3వ దినాన తిరిగి లేస్తానన్న వాగ్దానాన్ని, ఆ బలమైనటువంటి మాటను వాళ్ళు మర్చిపోయారు. ఇక మన పరిస్థితి అయిపోయింది అని అనుకున్నాడు. వాళ్ళు చేయవలసినటువంటి పనులు, వాళ్ళు ఉండవలసినటువంటి విధానాన్ని వాళ్ళు మర్చిపోయారు. వారి యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాలు, 3వ దినాన తిరిగి లేస్తాను అన్న సంగతిని వాళ్ళు మరిచి భయంతో వాళ్ళు జీవిస్తూ వచ్చారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాల దగ్గర నుంచి హామీలు, భరోసాలు, గొప్ప సంగతులు, ఆయన సందేశాలు విన్నారు. కానీ ఆయన ఎప్పుడైతే 3వ దినాన తిరిగి లేస్తాడో అంతవరకు ఈ వ్యవధిలో వాళ్ళ విశ్వాసం చెదిరిపోయింది. శిలువ దగ్గర నుంచి ఆయన పునరుత్థానుడిగా తిరిగి లేవడం, ఈ మధ్య ఈ కాల వ్యవధిలో ఈ శిష్యుల యొక్క విశ్వాసం చెదిరిపోయింది. మనకు విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన దగ్గర నుంచి అది ఫలముగా, బహుమానంగా మనం పొందేంత వరకు కొంచెం సమయం పడుతుంది, కొంచెం కాల వ్యవధి పడుతుంది. అది చాలా ముఖ్యము. నిలబడి ఉండవలసినది, నిరీక్షణ కలిగి ఉండవలసిన సమయము, ప్రార్థనలో ఉండవలసినటువంటి సమయము, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండవలసినటువంటి సమయం. అది చాలా ప్రత్యేకమైనటువంటి సమయము. తారుమారు అవుతూ ఉంటాయి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడుకుంటున్నాము. సాతానుడు వస్తాడు, ఇది అవ్వదు అని అంటాడు, ఇది జరగదు అని అంటాడు, సమయం వృధా చేసుకుంటున్నావు, ఎందుకు చేసుకుంటున్నావు అని అంటాడు. అబ్రహాం గారి యొక్క జీవితంలో దేవుడు వాగ్దానం చేసిన దగ్గర నుంచి అది నెరవేరే అంతవరకు ఉన్నటువంటి సమయం సంవత్సరాలు పట్టింది, కాల వ్యవధి. కానీ ధైర్యం విడిచిపెట్టలా, వాగ్దానాన్ని పట్టుకొని ఉన్నాడు. వాగ్దానాన్ని బట్టి శక్తి పొందాడు, బలం పొందుకున్నాడు, నీరసించిపోలేదు, బలహీనుడు కాలేదు, తన యొక్క శరీరం వైపు చూడలేదు, పరిస్థితుల వైపు చూడలేదు, పోరాటాల వైపు చూడలేదు. ఈ మధ్య సమయం చాలా ప్రాముఖ్యమైనదండి. మరి శిష్యుల జీవితాల్లో కూడా శిలువ మరణం దగ్గర నుంచి దేవుడు ఏమన్నాడంటే 3వ దినాన తిరిగి లేస్తాడు మనుష్య కుమారుడు అన్న వాగ్దానాన్ని వాళ్ళు మరిచారు. వాళ్ళు గుర్తులేదు, వాళ్ళు మర్చిపోయారు. పరిస్థితులు గేలి చేస్తున్నాయి. ఈ మధ్యలో ధైర్యంగా ఉండవలసినటువంటి వాళ్ళై ఉన్నారు. పునరుత్థానం వరకు ఎందుకు భయాలు వచ్చాయి? ఎందుకు నీ విశ్వాసం చెదిరిపోయింది? తోమా గారు ఎందుకు బజార్లో తిరుగుతున్నాడు? తోమా ఎందుకు ఒంటరిగా తిరుగుతున్నాడు? తోమా విశ్వాస జీవితం ఎందుకు చెదిరిపోయింది? తోమా విశ్వాసం ఎందుకు బెంబేలెత్తిపోతుంది? ఎందుకు నీరసించిపోయాడు? ఎందుకు భయాలు ఉన్నాయి తోమా గారి యొక్క జీవితంలో? అందరూ ఒక దగ్గర ఉంటే తోమా గారు ఎందుకు ఒంటరిగా తిరుగుతున్నాడు? ప్రేమ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అనిపిస్తుందేమో, సమయాన్ని వృధా చేసుకుంటున్నానేమో, సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నానేమో, ఇంతవరకు సమయం ఈ యేసు ప్రభు వారితో తిరిగి, ఈ బోధకుడితో తిరిగి
సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అని సాతానుడు ఏమైనా అంటున్నాడేమో. ఆ బైబిల్, ఆ ప్రార్థన, ఆ ఆరాధన మందిరం, ఆయన చుట్టూ, వాడి చుట్టూ, ప్రార్థనల చుట్టూ తిరిగి నీ సమయాన్ని ఎందుకు, విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు అని సాతానుడు చెప్పాడేమో. ఇదే సమయాన్ని కనుక సముద్రంలో గడిపి ఉంటే మీరు పోషించబడేవాళ్ళు, కొద్దిగా సంపాదన కొన్ని డబ్బులు దాచిపెట్టుకునేవాళ్ళు. ఈ సమయం అంతా వృధా అయిపోయింది కదా అని చెప్పాడేమో సాతానుడు. సందు చూసి వస్తాడు సాతానుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసుల యొక్క జీవితంలో, ఈ 12 మంది శిష్యుల యొక్క జీవితాల్లో భయం, ఆందోళన. కొంతమంది తలుపులు వేసుకొని ఉన్నారు, భయంతో ఉన్నారు వాళ్ళు, నిరాశలో ఉన్నారు వాళ్ళు, కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు. తోమా అన్న ఎక్కడో తిరుగుతున్నాడు, విశ్వాసం చెదిరిపోయింది, ధైర్యం పోయింది, అధైర్యం వచ్చేసింది, అవిశ్వాసం వచ్చేసింది, పిరికితనం అనేది వచ్చేసింది, పరిస్థితులు గేలి చేస్తున్నాయి. అందరూ అనుకుంటున్నారేమో మీ గురువుగారు చచ్చిపోయారు, ఇక మీ పరిస్థితి ఏంటి అని అంటున్నారేమో. మనసు కూడా అలానే అంటుందేమో, నేనేమైనా తప్పు చేశానా ఇంతకాలం అని. మనుషులు కూడా అలానే అంటున్నారు, ప్రతికూల పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. సాతానుడు కూడా అదే చెప్తున్నాడు. మన అవిశ్వాసాన్ని బలపరుస్తాడు సాతానుడు. పరిస్థితులు గేలి చేస్తున్నాయి. మీ బోధకుడు ఎక్కడ, మీ దేవుడు ఎక్కడ, మీరు దేవుడని వెంబడించినటువంటి ఆ వ్యక్తి ఎక్కడ, శిలువలో మరణించాడు, ఇక అయిపోయింది, ఇక ఏమి లేదు, మీ పరిస్థితి ఏంటి, మీ విశ్వాసం ఏంటి, మీ బోధ ఏంటి, మీ యొక్క వాగ్దానం ఏంటి, మీకు భరోసా ఇచ్చినవాడేడి, మీకు హామీ ఇచ్చినవాడేడి అనేటటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సమాధి మోయబడింది, మరణించాడు, సమాధి మోయబడింది. కానీ దేవుడు చేసిన వాగ్దానాలు, దేవుడు ఇచ్చినటువంటి సందేశాన్ని వాళ్ళు మరిచారు. అందుకనే భయాలు వచ్చేసాయి. వాళ్ళు ధైర్యం చెడ్డారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. తలుపు తీయాలంటే భయం, బయటకు రావాలంటే భయం, గట్టిగా పాడాలంటే భయం, దేవుని స్తుతించాలంటే భయం, బయట తిరగాలంటే భయం. ఇవన్నీ వచ్చేసాయి. కారణం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు మర్చిపోతే, దేవుడు నీకు ఇచ్చిన సందేశాన్ని నువ్వు మర్చిపోతే, దేవుడు నీతో చేసినటువంటి భరోసాను నువ్వు మర్చిపోతే, దేవుడు నీకు ఇచ్చినటువంటి హామీని నువ్వు మర్చిపోతే, నీకు భయాలే, నీకు నిరాశలే నిన్ను చుట్టుముడతాయి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ధైర్యంగా ఉండాలి. నీ యొక్క జీవితంలో భయం కలిగి జీవిస్తున్నావంటే, నీ విశ్వాసం చెదిరిపోయిందనంటే, నీ విశ్వాసం కదిలిపోయిందనంటే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు మర్చిపోయావు. దేవుడిచ్చినటువంటి సందేశాన్ని, దేవుడిచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి శక్తి గల మాటలను నువ్వు మర్చిపోయావు. వాళ్ళలో కొంతమంది అంటున్నారు, ఇప్పటికే సమయాన్ని వృధా చేసుకున్నాం, ఇప్పటికే వాళ్ళ మనసు అంటుందేమో, వాళ్ళ యొక్క మనసు వాళ్ళతో మాట్లాడుతుందేమో, ఇప్పటికే సమయం మించిపోయింది, ఇప్పటికైనా జరిగిందేదో జరిగిపోయింది, మనలో వలలు పట్టుకొని సముద్రంలోనికి వెళదాం, మన పాత వలలు ఎక్కడున్నాయో, మన దోణులు ఎక్కడున్నాయో వాటిని బాగు చేసుకుందాం, జీవనోపాధికి వెళ్ళిపోదాం, మార్గం ఏదో ఒక దారి చూసుకుందాం, మనం పాడు చేసుకున్న సమయం చాలే, వృధా చేసుకున్న సమయం చాలే అని ఏదో ఒక స్వరం వాళ్లకు వినిపిస్తుందేమో, ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇలాంటి ఆలోచనలన్నీ వాళ్ళకున్నాయేమో. అర్థం కానటువంటి పరిస్థితి, అయోమయమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మన యొక్క జీవితంలో కూడా వాస్తవమే. మన విశ్వాస జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. మన విశ్వాస జీవితంలో కూడా ఇలాంటి పోరాటాలు ఎదురవుతాయి. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా ఇలాంటివి మనల్ని చుట్టుముడతాయి. జాగ్రత్త. మన యొక్క విశ్వాస జీవితంలో జాగ్రత్త. వారి యొక్క విశ్వాసం కరిగిపోతుంది. విశ్వాస జీవితంలో అవిశ్వాసం అనేది వచ్చేసింది. అర్థం కానటువంటి పరిస్థితి. కారణం ఏంటో తెలుసా?
దేవుడు వారికి ఇచ్చిన సందేశాన్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, దేవుడు వారికి ఇచ్చినటువంటి హామీని, దేవుడు వారికి ఇచ్చినటువంటి భరోసాను వాళ్ళు మరిచారు. కాబట్టి ఇన్ని లోపలికి వచ్చేసాయి, వాళ్ళకి ఇన్ని లోపలికి వచ్చేసాయి. సంతోషం లేదు, సమాధానం లేదు, అంత దుఃఖమే వారి యొక్క జీవితంలో. నిరాశ నిస్పృహలతో నిండిపోయారు. వారి హృదయం అంతా నిండిపోయింది. దేవుడిచ్చిన వాగ్దానాలు వాళ్ళ మనసులో లేవు, దేవుడిచ్చినటువంటి సందేశం వాళ్ళ మనసులో లేవు. పరిస్థితులు, అనుభవాలు ఇవన్నీ కూడా యేసు ప్రభువు శిలువలో మరణించాడు, ముయ్యబడ్డాడు, అక్కడి వరకే పనిచేస్తున్నాయి. నిరీక్షణ లేనటువంటి వాళ్ళై ఉన్నారు, నిరాశలో ఉన్నారు, నిరీక్షణ లేనటువంటి వారై ఉన్నారు. కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తాను చెప్పినటువంటి మాటను వెనక తీసుకునే దేవుడు కాదు, నెరవేర్చే దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత మృత్యుంజయుడిగా, పునరుత్థానుడిగా తిరిగి లేచి వాళ్ళ మధ్యలో నిలబడిన తర్వాత, వాళ్ళ మధ్యలో నిలబడ్డప్పుడు వాళ్ళకు భయం పట్టుకుంది. భయంతో నిండిపోయిన వాళ్ళ యొక్క విశ్వాసం చెదిరిపోయింది, వాళ్ళ యొక్క ధైర్యం చెడిపోయింది, భయంతో ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభువు వారు తిరిగి లేచినా కానీ, వాళ్ళ మధ్య నిలబడ్డా కానీ వాళ్ళు భయాలతో ఉన్నారు, భయంతో వాళ్ళు ఉన్నారు. కానీ ఆ సమయంలో తోమా గారు లేరు. ఆ సమయంలో తోమా గారు లేరు. ఎక్కడున్నాడో పాపం, విశ్వాసం చెదిరిపోయింది. ఎక్కడో ఉన్నాడు, విశ్వాసుల సహవాసంలో లేడు, సహోదరులతో లేడు, సహవాసంలో లేడు, ఈ గదిలో లేడు. ఎక్కడున్నాడో పాపం, ఎక్కడో తిరుగుతుంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన విశ్వాసం చెదిరిపోతే మనం స్థిమితం కోల్పోతాం, సహవాసాన్ని కోల్పోతాం, కలిసి ఉండటానికి ఇష్టపడం. కారణం ఏంటో తెలుసా? ధైర్యం చెడిపోయింది. ధైర్యం ఎందుకు చెడింది? దేవుని వైపు చూడట్లేదు. దేవుడిచ్చిన హామీ, భరోసాలను మనం మరిచాము, వాగ్దానాలు విడిచాము. అందుకనే భయాలు, నిరాశ, వైరాగ్యం మనల్ని పట్టుకొని పీడిస్తుంది. తోమా గారు లేరు. మరలా ఒకసారి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరలా ప్రత్యక్షమైనప్పుడు తోమా గారు ఉన్నాడు. తోమా, నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు, ఇదిగో గాయాలు చూడు అని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అన్నప్పుడు పశ్చాత్తాపంలోకి వస్తాడు. పశ్చాత్తాపంలోకి వచ్చాడు. తర్వాత యేసు ప్రభువుని చూచేంత వరకు కూడా, యేసు ప్రభువుని దర్శించేంత వరకు కూడా తన యొక్క మానసిక పరిస్థితి బాగలేదు. మానసిక పరిస్థితి తోమా గారి యొక్క జీవితంలో బాగాలేదు. ఒకటే కంగారు, భయం, ఆందోళన ఇవన్నీ వచ్చేసాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, వీటన్నింటిని మనం జయించాలంటే, భయము, ఆందోళన, కంగారు, బెదురు, వీటిని మనం జయించాలంటే మన చేతిలో మనం వాగ్దానం పట్టుకొని ఉండవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. వాగ్దాన జీవితం జీవించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. వాగ్దానం చేసిన వాళ్ళని పట్టుకొనవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ధైర్యం కలిగి మనం జీవించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. ఆయన చూచినా కానీ నమ్మలేనటువంటి పరిస్థితుల్లో శిష్యులు ఉన్నారు. ఆయన చేసినటువంటి వాగ్దానాలు కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, నమ్మలేకపోతున్నారు. యేసు ప్రభువారు తన యొక్క పునరుత్థానాన్ని గురించి చెప్పిన నాటి నుండి అది జరిగే అంత వరకు స్థిరులుగా ఉండలేకపోయారు వాళ్ళు. తోమా నిర్ణయంలో మార్పు వచ్చింది, శిష్యుల యొక్క నిర్ణయాల్లో మార్పు వచ్చింది. పునరుత్థానం గురించి దేవుడు వాగ్దానం చేశాడు, తనకు సిలువను గురించి మాట్లాడాడు, శ్రమల గురించి మాట్లాడాడు. అది నెరవేరేంత వరకు, అది కార్యరూపం దాల్చేంత వరకు ఈ మధ్యలో వారి యొక్క విశ్వాసం దెబ్బతిన్నది. కంగారు పడిపోతున్నారు. మానసికమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి పరిస్థితులు వాళ్ళని పట్టుకొని పీడించినటువంటి సందర్భాన్ని మనం చూశాడు. తోమా గారు ధైర్యాన్ని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోవలసి వచ్చింది, ధైర్యాన్ని కోల్పోయాడు, వణుకొచ్చేసింది. మన యొక్క జీవితంలో కూడా వణుకు, బెదురు, అదురు ఇవన్నీ పట్టుకొని మనం పీడిస్తున్నప్పుడు వణికిపోతాం. కారణం ఏంటో తెలుసా? వాగ్దానాన్ని మర్చిపోవటమే, దేవుడిచ్చినటువంటి హామీ, భరోసాను మర్చిపోవటమే. ధైర్యంగా ఉందాం, ఈ నూతన సంవత్సరంలోనైనా భయపడకుండా ఉందాం, నిలబడి ఉందాం, నిశ్చింతగా ఉందాం. దేవుడున్నాడు మనకు. ఆయనను కలిగిన ధైర్యమే ఇది. ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుంటే దానికి ఫలముగా దేవుడు బహుమతిగా ఇవ్వబోతున్నాడు. దానికి ఫలముగా దేవుడు బహుమతిని మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈ మధ్య కాలంలో మనం
నిశ్చింతగా, నిలకడగా, ధైర్యంగా మనం ఉండాలి. దేవుని యొక్క మాట మీద విశ్వాసం కలిగి మనం జీవించవలసినటువంటి వాళ్ళమై ఉన్నాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమైనది. ఓర్పు కావాలండి. విశ్వాస జీవితంలో ఓర్పు కావాలి, ఓర్మి కావాలి. ఓర్మి అంటే సహనాన్ని కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవటం. సహనాన్ని కోల్పోకూడదు, నిరీక్షణ కోల్పోకూడదు. నిరీక్షణ, సహనాన్ని కోల్పోతే మనం సంతోషాన్ని కోల్పోతాం, ఆనందాన్ని కోల్పోతాం, ఫలాన్ని పోగొట్టుకుంటాం, ఆ బహుమానాన్ని కోల్పోతాం. ఇక నా వల్ల కాదులే, ఇక నేను నిరీక్షించలేను, ఇక నా వల్ల కాదు, ఈ ఓపిక నేను కలిగి ఉండలేను, ఈ సహనం నా వల్ల కాదు, ఇక నేను భరించలేను అని విడిచి వెళ్ళిపోతే ఫలాన్ని, బహుమతిని నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడిచ్చినటువంటి వాగ్దాన ఫలములను నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి మనం ధైర్యంగా ఉండవలసినటువంటి వాళ్ళమైనా దేవుడు ప్రతిది కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో నెరవేర్చడానికి, మనకు ఇవ్వడానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించాడు. ఏ విషయంలో కూడా మనం అధైర్యపడవలసిన అవసరం లేదు. ఓర్మి అవసరం, సహనం అవసరం, ఓర్పు అవసరం దేవుని యొక్క సన్నిధిలో. అబ్రహాం గారిని చూడండి, ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు, ఎంత సహనం కలిగి ఉన్నాడు. వాగ్దాన పుత్రుని దేవుడు అనుగ్రహించాడు. అంతవరకు ఆయన విశ్వాసంలో మార్పు లేదు. బలహీనుడు కాక బలం పొంది, శక్తి పొంది, ఎదురు చూచి దాన్ని పొందుకున్నాడు. కాబట్టి మనకు ఓర్పు అవసరం అండి, ఓర్మి అవసరం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన యొక్క జీవితంలో చేసినటువంటి వాగ్దానాలను మన యొక్క జీవితంలో నెరవేర్చడానికి, నీ బిడ్డల విషయం కావచ్చు, నీ యొక్క విషయం కావచ్చు, నీ వ్యవసాయం కావచ్చు, నీ బిజినెస్ కావచ్చు, నీ చేతి పని కావచ్చు, దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో అది నీ యొక్క విశ్వాస జీవితంలో నెరవేరేంత వరకు నీకు ఓర్పు అవసరం, ఓర్మి అవసరం, సహనం అవసరం. అది లేకపోతే నీ విశ్వాస జీవితంలో బహుమానాన్ని కోల్పోతావు. నీ యొక్క విశ్వాస జీవితంలో ఫలాన్ని నువ్వు కోల్పోతావు. ప్రేమని దేవుని బిడ్డలారా, మనకు ఓర్పు అవసరమైనది. మనకు ఓర్పు చాలా అవసరం. కాబట్టి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరేంత వరకు, అది కార్యరూపం దాల్చేంత వరకు, అది నిజమయ్యేంత వరకు ఈ మధ్య కాలం ఒక యుద్ధకాలమే. ఈ సమయం, ఈ వ్యవధి యుద్ధమే. మన మనస్సే మన మీద పోరాటం చేస్తుంది. మనుషులే మన మీద పోరాటం చేస్తారు. పరిస్థితులే మన మీద పోరాటం చేస్తాయి. సాతానుడు కూడా మన మీద పోరాటాలు చేస్తాయి. రిపోర్ట్ కూడా మనకు సహకరించవు. రిపోర్ట్స్ కూడా, డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్స్ కూడా మనకు ఆశాజనకంగా ఉండవు. అవి కూడా మన మీద పోరాటం చేస్తాయి. అట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో మన ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ధైర్యం కలిగి మనం జీవించవలసినటువంటి వాళ్ళమేన. యేసుక్రీస్తులో దేవుడు ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చగలిగినటువంటి దేవుడైన. ఎన్ని అయినా సరే వాగ్దానాలు అన్నీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తులో అవునన్నట్లుగానే ఉన్నాయి. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ధైర్యం కోల్పోకుండా ఈ భీకరమైనటువంటి పోరాటాలు మనం ఎదురైనప్పుడు, మనకు ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు ఏమీ భయపడవలసిన అవసరం లేదు. నీ చేతిలో ఉన్నటువంటి వాగ్దానం, దేవుడు నీకు ఇచ్చినటువంటి హామీ, భరోసా, దేవుడు ధైర్యం ఇచ్చే దేవుడు, నీకు జయాన్ని, విజయాన్ని ఇచ్చేటటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. అదేదైనా కావచ్చు. ఈ నూతన సంవత్సరంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఆయనను బట్టి మనం ధైర్యంగా ఉండాలి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అనే మాటను మనం గుర్తుపెట్టుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానము, హామీ, భరోసా, అది కార్యరూపం దాల్చి నువ్వు అనుభవించేంతవరకు, నీ చేతిలోకి వచ్చేంతవరకు, దేవుడిని ఆశీర్వదించి దీవించేంత వరకు నువ్వు ఓర్పు కలిగి ఉండు, ఓపిక కలిగి ఉండు, సహనం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. దేవుడు నీకు గొప్ప బహుమతిని ఇస్తాడు. దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. నీ విశ్వాసాన్ని చెదరనీయకు. నీ వాగ్దానాన్ని పట్టుకొని ఉండు. దాన్ని చెదిరిపోనివ్వకు, దాన్ని విడిచిపెట్టకు. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు పట్టుకొని జీవించు. ఏది పోయినా పర్వాలేదు, కానీ వాగ్దానం, నిరీక్షణ కోల్పోవద్దు, పోగొట్టుకోవద్దు. దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి నిండుగా మెండుగా ఇచ్చి ఆశీర్వదించి దీవించునుగాక.
మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.